రెడీయా? నేను చెప్పిందే చెప్పాలి. అబ్బి పేరేం పేరు? వాడి పేరు నేను చెప్పిందే చెప్పాలి నువ్వు, సరేనా? మీ అమ్మ పేరేం పేరు? మీ అమ్మ పేరు అడిగినా నేను చెప్పింది చెప్పా. ఓకేనా? మళ్ళీ రెడీయా? నీ పేరేం పేరు? పేరేం పేరు? కరెక్ట్ చెప్పా. కరెక్ట్ చెప్తే కొడతా. నేను తప్పు చెప్తే కొట్టాలా? కరెక్ట్ చెప్తే నేను కొడతా. రోజు రోజుకి ఎందుకు అలా మారిపోతున్నారు? నాలో నీకు అంతలా మార్పు ఏం కనిపించింది? రోజు రోజుకి బయట కన్నా ఖరీగా తయారైతుంది. ఏమండి, పనులు పెట్టినా నన్ను బయటికే తీసుకెళ్ళట్లేదు. ఎప్పుడు తీసుకెళ్తావు బయటికి? చూడు, ఇప్పుడే ఇంటి బయటకు తీసుకొచ్చాను. ఇంకెక్కడికల్లా తీసుకెళ్ళమంటావారని? ఈ పుట్టిగాన్ని కన్న తర్వాత మీకేమనిపిస్తుందండి? నాకు మళ్ళీ ఇంకొకరిని కనాలనిపిస్తుంది. వీడి ముడ్డికి డైపర్ వైపర్స్ కి దిక్కు లేదు, ఇంకొకరిని కానీ ఉట్ట పెట్టలు తిరుగుతూ అన్నం తిన్న కాంచి కడుపులో నొప్పుడుతుంది. ఏమేసి పెట్టావు? వండేటప్పుడు ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్ని కలిపి వండి వడ్డించానండి. అయ్యో రామా, అందుకే కడుపులో ఎక్కువైపోతాందే. జీవితంలో ఏదైనా సాధించాలంటే పెళ్ళాం మాట వినాలండి. సరే, ఈ రోజు నుంచి నీ మాటే వింటానా? ఏవండి, చీర ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను, పట్టు చీర 10,000 అండి. 10,000? 10,000 మేకప్ కిట్ వచ్చింది, 2,000 ఇవ్వండి. అవునా? జాకెట్ కి ఎంబ్రాయిడరీకి 5,000 కావాలండి. ఇదిగో 5,000. ఎందుకండి బాధపడుతున్నారు? నీ మాట ఇంటే బాగుపడతాను. అప్పులు పాలైపోయినా. ఈ పోడు నాకు ఎప్పుడు తగ్గుద్ది? నా బంగారం నా ఒంటి మీద ఉండాలా? నేను ఏదన్నా కొనుక్కోవాలంటే కాంప్రమైజ్ అవ్వకూడదు. నేను పని చేయకూడదు, నా మొగుడు పని చేయకూడదు. అవన్నీ జరగాలంటే ఫస్ట్ నేను పోవాలి. పోతాను.